చౌదరి గారి వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా దువ్వూరు రవీంద్ర రెడ్డి గారి వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాను. ఈ రాష్ట్రంలో కానీ ఈ భారతదేశంలో కూడా ఒక హిట్లర్ పరిపాలన భారతదేశంలోకి ఫుల్ స్టాప్ పెట్టాలంటే చంద్రబాబు గారి నాయకత్వంలో మేమందరం పనిచేసి ఆంధ్ర రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతోటి అత్యధిక సీట్లు మేము సాధిస్తామని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఈ ఆంధ్ర రాష్ట్రం అన్ని విధాల ముందుకు పోవాలంటే చంద్రబాబు గారి నాయకత్వం చాలా అవసరం. అన్ని వర్గాల వారికి, అన్ని కులాల వారికి అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు తీసుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మరొక అవకాశం ఇవ్వాలా, ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలా. ఆయన ముఖ్యమంత్రి అయ్యి ఈ భారతదేశంలో ఉన్నటువంటి 23 పార్టీలని ముందుకు తీసుకెళ్ళి ఒక మంచి పరిపాలన ఇచ్చే విధంగా ఈ భారతదేశాన్ని తీసుకెళ్లాలా అని చెప్పని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఏదైతే సేవ్ డెమోక్రసీ, సేవ్ నేషన్, సేవ్ కాన్స్టిట్యూషన్ అన్న నిదానంతో ఈ రోజున 23 పార్టీలు ఏకమయ్యి పోరాడుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఒక హిట్లర్ లాగా ఈ నరేంద్ర మోడీ ప్రవర్తిస్తూ ఉన్నాడు. రాజ్యాంగాన్ని లేకుండా చేయాలన్న ఒక ఉద్దేశంతో ముందుకెళ్తున్నాడు. మళ్ళీ అతను కనుక వస్తే ఈ భారతదేశంలో ఈ రిజర్వేషన్ను కూడా తీసే కార్యక్రమం చేపడతాడని చెప్పని నేను తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా పేదవాళ్ళు రాత్రికి రాత్రి పెద్ద నోట్ల రద్దుతో అనేకమైనటువంటి ఇబ్బందులు పడడం మీకు అందరికీ తెలిసిన విషయమే. జిఎస్టీ పేరుతోటి వ్యాపారస్తుల నడుము విరగొట్టిన సంగతి మీకు అందరికీ తెలుసు. కాబట్టి రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ గెలుపు అవసరము. ఖచ్చితంగా రాష్ట్రంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అవుతారని తెలియజేస్తారు. అందరికీ నమస్కారం. ఇప్పుడే తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి శ్రీమతి పనబాక లక్ష్మి గారి యొక్క ఆత్మీయ పరిచయ కార్యక్రమం ఇప్పుడే పూర్తయింది. అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఈ యొక్క తిరుపతి పార్లమెంట్కి పనబాక లక్ష్మి గారిని ఎంపీగా ముఖ్యమంత్రి గారు అభ్యర్థినిగా పెట్టించినందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అలాగే ఈరోజు పనబాక లక్ష్మి గారి దంపతులతో అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. ఈరోజు మామూలుగా అయితే తెలుగుదేశం పార్టీకి గూడూరు కంచుకోట, ఇంకా అదనపు కొంత బలాన్ని ఈరోజు పనబాక లక్ష్మి ద్వారా మాకు రావడం జరిగింది. అయితే మేము చెప్పే అప్పీల్ ఒకటే, సునీల్ కుమార్ లోకల్, పనబాక కిష్టయ్య లోకల్, పనబాక లక్ష్మి గారు లోకల్లో పెడుతున్నాం. ఇద్దరం లోకల్లో పెడుతున్నాం, అవతల ఇద్దరు నాన్ లోకల్లో పెడుతారు. కాబట్టి గూడూరు నియోజక ప్రజలు ఆలోచించమని కోరుతున్నా. మీకు లోకల్ కావాలా, నాన్ లోకల్ కావాలా ఆలోచించు.